నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. హిమబిందు గారు పెట్టారండి. సార్ నమస్తే. నమస్తేనమ్మా. నాకు 40 ఇయర్స్ వయసు. కానీ నా తోటి ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు. కానీ నా ఫేస్ బాగా డల్నెస్ అయిపోయింది. కాంతి తగ్గిపోయింది. చిన్ని మచ్చల్లాగా వచ్చేసాయి సార్. ప్రతి ఒక్కరు చాలా బాగుండేదానివి, ఏమి ఇలాగా అయిపోతున్నావు అని అడుగుతున్నారు. ఏం చెయ్యాలి సార్ ప్లీజ్ చెప్పండి. నా హెల్త్ అంతా బానే ఉంది. బ్లడ్ కూడా టెస్ట్లు చేయించాను, బానే ఉంది. కానీ మెడికేషన్ ఏమైనా యూజ్ చేయాలా, ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకోవాలా, ఏమి చేయాలి చెప్పండి సార్ అని అడుగుతున్నారండి. హిమబిందు గారు, చాలా మందికి కామన్ గా 35 ఏళ్ళ వయసు దాటిన తర్వాత ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయండి ఇలాంటి కండిషన్స్. కొంతమందికి స్కిన్ పైన మచ్చల్లాగా మారిపోయి, అలానే గుంతల్లాగా మారిపోయి విపరీతమైన ఏజింగ్ సిమ్టమ్స్ అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అసలు ఎలా మొదలెట్టాలి, అసలు ఏ విధంగా చేయాలి అనే దాని గురించి అని చాలా మంది అపోహ పడుతూ ఉంటారు, మదన పడుతూ ఉంటారు. దాని గురించి నేను ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి 35 ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళకి ఏజింగ్ సిమ్టమ్స్ అనేటివి విపరీతంగా వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి? మగవాళ్ళకి చూస్తే ఏజింగ్ సిమ్టమ్స్ అనేవి అంతగా ఎక్కువగా రాదు, కానీ ఆడవాళ్ళకి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అండి ఒక ఆడవారి జీవితంలో. ప్రెగ్నెన్సీ అయినాక, డెలివరీ అయినాక, ఫీడింగ్ అయినాక, ఆ తర్వాత నార్మల్సీ అనేది రిస్టోర్ అవుతూ ఉంటుంది ఫీడింగ్ ఆపేసినాక. మన శరీరంలో చాలా మార్పులు అనేటివి వస్తాయి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హార్మోన్స్ అనేటివి విపరీతంగా మార్పులు అనేటివి ఉంటాయి. విపరీతంగా మార్పులు అనేటివి ఉన్నప్పుడు మన చర్మం పైనే మార్పులు కూడా కనిపిస్తూ ఉంటాయి. శరీరంలో కూడా మార్పులు వస్తాయి కదండి. అన్ని భాగాలు అనేటివి లూజ్ గా అయిపోతూ ఉంటాయి. ఎముకలు అనేటివి లూజ్ అవుతూ ఉంటాయి డెలివరీలు కావటానికని. అలానే మన పొట్ట అనేది కూడా విపరీతంగా సైజ్ పెరుగుతూ ఉంటుంది బేబీని అకామిడేట్ చేయటానికని. అలానే మన ఎముకలు, కండరాలు కూడా లూజ్ అయిపోతూ ఉంటాయి. మీరు గమనిస్తే ప్రెగ్నెన్సీ డెలివరీలో చేతులు, కాళ్ళకి విపరీతమైన రెస్ట్లెస్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే హార్మోనల్ ఇంపాక్ట్ అనేది అవుతూ ఉంటుంది. అలానే కండరాలు కూడా లూజ్ గా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అలా మనకి ప్రెగ్నెన్సీలో ఉంటుంది. డెలివరీ అయిపోయినాక 4-5 రోజుల్లో మొత్తం అంతా టైట్నింగ్ అంతా అయిపోతూ ఉంటుందండి. మనకి ఛాతి పైన టైట్నింగ్ కానివ్వండి, పొట్ట పైన టైట్నింగ్ కానివ్వండి, చేతి పైన టైట్నింగ్ కానీ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే హార్మోన్స్ అన్ని విత్డ్రా అయిపోతూ ఉంటాయి. ఫీడింగ్ సమయంలో విపరీతంగా ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇన్ని రకాలైన హార్మోన్స్ అనేటివి చేంజెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి. ఫీడింగ్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, మళ్ళీ ఇదే హార్మోనల్ సైకిల్ అనేది మళ్ళీ జరుగుతూ ఉంటుంది. శరీరంలో న్యాచురల్ గా ఇన్ని సైకిల్స్ అయినప్పుడు శరీరంలో మార్పులు అనేటివి కొన్ని ఉండిపోతాయి. దాంట్లోనే ఈ యాంటీ ఏజింగ్ కూడా. ఈ యాంటీ ఏజింగ్, సార్ నేను అసలు ఎండలోనే ఉన్నాను కదా, నాకు ఏజింగ్ ఎందుకు వచ్చింది అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. దానికి సమాధానం ఇదేనండి. హార్మోనల్ మార్పులతోటి ఏజింగ్ సిమ్టమ్స్ అనేటివి ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. సార్ నాకు 20 ఏళ్ళకే పెళ్లి అయింది, అప్పటి నుంచి నాకు ఏజింగ్ లాగా అయింది అని అంటారు కొంతమంది. సార్ నాకు డెలివరీ అయినాక నాకు అప్పుడు ఏజింగ్ అంత రాలేదు సార్, 5 ఇయర్స్ తర్వాత ఏజింగ్ వచ్చింది అని అంటారు అనమాట. ఇవన్నీ మీకు వస్తున్న స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, అలానే వీటి అన్నిటితోటి కూడా కలిపి వస్తూ ఉంటాయి. ఇవేం జరుగుతాయి అని అంటే మన చర్మంలో అక్కడ మనకి విపరీతంగా ఉన్న ఏవైతే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది ఒక్కోసారి కరిగిపోతూ ఉంటుంది. ఏదైతే కొల్లాజన్ ఉంటుందో అది డీజనరేట్ అయిపోతూ ఉంటుంది. మనకి సంవత్సరానికి ఒక 1% కొల్లాజన్ మన స్కిన్ లోంచి డీగ్రేడ్ అవుతూ ఉంటుందండి. కానీ ప్రెగ్నెన్సీ, డెలివరీ, ఫీడింగ్ అయిన తర్వాత అది 2% కి మారుతూ ఉంటుంది. అదే మెనోపాజ్ కి దగ్గర వచ్చినప్పుడు అది 5% కి మారిపోతుంది, 10% కూడా మారిపోవచ్చు. సో ఈ విధమైన కొల్లాజన్ మార్పులు అనేవి జరగటం తోటి కూడా చర్మం సాగింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నా సబ్స్క్రైబర్ చెప్పారు కదండి, నల్ల చుక్కలు రావటం అనేది. నల్ల చుక్కలు అనేది రావటం అనేది ఫ్రెక్కిల్స్ అయినా అవ్వచ్చు అండి, లెంటిజన్స్ అయినా అవ్వచ్చు, మంగు మచ్చలైనా కావచ్చు. మంగు మచ్చలు అనేటివి కూడా చర్మం పైన విపరీతంగా నలుపు అనేది పేరుకుపోతూ ఉంటుంది. ట్యాన్ కూడా అయిపోతూ ఉంటుంది అనమాట. ఫేస్ పైన, నుదుట పైన ట్యాన్ రావటం, అలానే బుగ్గల పైన ఇక్కడ నలుపు రావటం, చుక్కలు ఎక్కడంటే అక్కడ ఉండటం, అలానే నల్ల చుక్కలు ముక్కు పైన, పెదవి పైన ఈ భాగంలో కూడా ఉంటాయండి. ఇలా ఉన్న వాటికి వాళ్ళకి ఏం చేయాలి అని అంటారు. క్రీమ్స్ పెడితే కూడా తగ్గవు. ఆన్లైన్ లో సీరమ్స్ తీసుకుంటారు, బయట మెడికల్ షాప్ లో క్రీమ్స్ తీసుకుంటారు, ఫ్రెండ్స్ చెప్పిన క్రీమ్స్ వాడతారు, డాక్టర్ల దగ్గరికి వచ్చి ఎన్ని క్రీమ్స్ వాడుతున్నా తక్కువ కాదు అని అంటారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసలు ఆ పిగ్మెంటేషన్, ఆ మచ్చలు అనేటివి ఏ విధంగా ఉన్నాయి, ఫ్రెక్కిల్సా, లెంటిజనా అంటే మన చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. నల్ల
కణాలు మధ్యలో ఉంటాయి, వాటిని మెలనోసైట్స్ అని అంటారు. ఈ మెలనోసైట్స్ అనేది మెలనిన్ ప్రొడక్షన్ చేస్తుంది. ఈ నలుపు పదార్థం అల్ట్రావైలెట్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఈ మెలనిన్ అనే పదార్థము పైన పొరలో పైన భాగంలో ఉందనుకోండి, దాని ఫ్రెకిల్స్ లాగా లైట్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది అనమాట. కింద భాగంలో వచ్చింది అనుకోండి, లెంటిజన్స్ అని అంటాం, నలుపు లాగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా డీప్ గా వచ్చింది అనుకోండి, బ్లూయిష్ బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ బ్లాక్ కలర్ అనేది మనకి ఇన్ని డిఫరెంట్ షేడ్స్ వస్తాయండి. సో అది ఎక్కడెక్కడ ఏ భాగంలో ఉంది, ఏ విధంగా ఉంది అని మనం చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేజర్ ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయండి. చర్మం పైన మనకి మంచిగా దేనికి తగ్గట్టుగా, ఇప్పుడు చిన్న ఫ్రెకిల్స్ వచ్చాయనుకోండి, లెంటిజన్స్ వచ్చాయనుకోండి, సింపుల్ గా దాని ట్రీట్మెంట్ చేయడం తోటి అది కొద్దిగా తగ్గుతూ ఉంటాయండి. అలానే మనకి చర్మంలో నలుపు వస్తుంది చూడండి, పిగ్మెంటేషన్, అది సెబరిక్ మెలనోసిసా, ఫేషియల్ మెలనోసిసా, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిసా, లేకపోతే మంగుమచ్చలా, ఇవన్నీ మనం గమనించుకొని చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేయాలండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ లేజర్ ఉంటుందండి. మల్టిపుల్ సెషన్స్ అనేటివి ఉంటాయి. మోల్స్ ఉన్నాయనుకోండి, సెబోరిక్ కెరటోసిస్ ఉన్నాయనుకోండి, అవి 2 నుంచి 3 సెషన్స్ అయిపోతాయి. కానీ మంగుమచ్చలు ఉన్నాయనుకోండి, 6 నుంచి 8 సెషన్స్ పట్టొచ్చండి. ఒకవేళ డీపర్ పిగ్మెంటేషన్స్ ఉన్నాయనుకోండి, 8-10 సెషన్స్ కూడా పట్టొచ్చు, అని నెలలు కూడా పట్టవచ్చు అనమాట. కరెక్ట్ డయాగ్నోసిస్ అనేది ఏంటంటే, మీరు మా దగ్గరికి వస్తే మీ చర్మాన్ని చూసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది చెప్పగలమండి. సో ఇదండి విషయం. చర్మంలో జరుగుతున్న మార్పుల గురించి అని నేను మీకు ఇవన్నీ చెప్పాను. 35 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళకి ఖచ్చితంగా కొల్లాజన్ సప్లిమెంటేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందండి. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.